అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. చాలా రోజులు అయిపోయింది మ్యా నేను ఇలా ఇంట్రో ఇచ్చి, అసలు ఎక్కడ గ్యాప్ వచ్చేస్తుంది వ్లాగ్స్ అనుకున్నాను, కానీ వలీగాడు బాగానే చేస్తాడు ఈ 3 రోజులు కూడా. అయితే ఇది చాలా ఇరిటేషన్గా ఉంది చేతికి. రాత్రి నిద్రట్లో అయితే కదిలిపోయింది అనమాట, అది మొత్తం ఊడిపోయి పైకి వచ్చింది, చాలా నొప్పి వస్తుంది. ఇది 3వ రోజు. 3 రోజులు సిలైన్లోని ఏమంటారు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఈ రోజుతో అయిపోద్ది అనుకుంటున్నాను. నిన్న వర్షం పడడం వల్ల రిపోర్ట్లు తీసుకోలేదు కదా, ఇప్పుడు వెళ్ళి ఆ రిపోర్ట్లు కూడా తీసుకోవాలి. హోప్ మంచిగా తగ్గిపోతే అదే సంతోషం. అర్జెంట్గా తీపిచ్చేయాలి, చాలా ఇరిటేషన్గా ఉంది. ఇప్పుడు హాస్పిటల్ స్టార్ట్ అయిపోతున్నాం. ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేయాలి. ఇప్పుడు వచ్చాము హాస్పిటల్కి, ఇంజెక్షన్ చేశారు, రిపోర్ట్ కూడా వచ్చింది. కాకపోతే ఒక రిపోర్ట్లో మాత్రం ఇంత ముందు కన్నా కొంచెం పెరిగింది. సెకండ్ ఒపీనియన్ కోసం కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు. ఇంజెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ కూడా ఏం చెప్తారో చూడాలి. ఇప్పుడే కిమ్స్ హాస్పిటల్కి వచ్చాము గాయ్స్. కిమ్స్ నుంచి ఇంటికి వచ్చాము. డాక్టర్ రిపోర్ట్స్ చూసి అది ఏదైతే పెరిగిందో ఒకటి, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదమ్మా. ఎప్పుడైతే నీకు బాడీలో ఉన్న ఈ టైఫాయిడ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గుతూ ఉంటుందో దాని మీద ఎఫెక్ట్ పడి అది పెరుగుతూ ఉంటుంది. ఏదైతే నీకు ప్రస్తుతానికి డాక్టర్ ఏవైతే ఇంజెక్షన్స్ ఇస్తున్నారో అవి మంచి ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇంకా ఎన్నైతే సిట్టింగ్స్ ఉన్నాయో అవన్నీ చూపించేసుకో. ఒకవేళ అదంతా అయిన తర్వాత ఎడిషనల్గా ఏమన్నా చెయ్యాలంటే చేద్దాం. ఒక ట్యాబ్లెట్ మాత్రం యాడ్ చేస్తాను, అది కూడా వాడే అని చెప్పారు. టెన్షన్ వస్తుంది నాకు ఎక్కువ. అప్పటికే నేను ChatGPTకి పంపించేసాను, అడిగాను, ChatGPT చెప్పేసింది సేమ్ డాక్టర్ ఏదైతే చెప్పారో ChatGPTలో కూడా అదే వచ్చింది. ఎందుకన్నా మంచిదని సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాము. ఇప్పుడే అలా బయటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. 4 రోజుల నుంచి ఇల్లు హాస్పిటల్ సరిపోతుంది. ఫుల్ బోర్ కొడుతుంది నాకే కాదు మా అమ్మాలకు కూడా బోర్ కొడుతుంది. మా అమ్మాలకే కాదు మీకు కూడా బోర్ కొడుతుందని నాకు అర్థమైంది. అందుకనే అలా సరదాగా బయటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఎక్కడికి వెళ్దామో మాకు కూడా తెలియదు. అక్కడికి వెళ్ళాక చెప్తాను ఎక్కడికి వచ్చాము అనేది. ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించే ఓపిక లేదు. అందుకనే సినిమాకి వచ్చాం. మిరాయికి వెళ్దాం అనుకున్నాం. మిరాయికి టికెట్లు ఫుల్ అయిపోయినాయి. టైం నాకు తగ్గ టైంకి కూడా షో లేదు. అందుకనే ఏ సినిమా అయితే కిష్కింధపురి సినిమా బాగుందన్నారు. యావరేజ్గా అంటేనే మనం ఆగలేం, అలాంటిది బాగుందన్నారు సినిమా. అందుకని వెళ్తున్నాను. వెళ్ళి చూసిన తర్వాత ఎలా ఉందో మీకు కూడా చెప్తా. ఇప్పుడే ఇంటర్వెల్ ఇచ్చారు గాయస్. ఇప్పుడు వరకు అయితే ఫస్ట్ కాసేపు బోర్ కొట్టింది, కొంచెం లేక ఉంది, కానీ చివరిలోకి వచ్చేసరికి భయం వేసింది. కామెడీతో స్టార్ట్ చేసి అలా థ్రిల్లింగ్లోకి తీసుకెళ్ళి భయం వేసింది. అయితే ఇప్పుడే ఒక సబ్స్క్రైబర్ కనిపించాడు. ఇప్పుడు కనిపించి, బ్రో మీరు ఇన్స్టాలో చేస్తారు కదా పికిల్స్, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఫుడ్ వ్లాగ్స్ అని, సంవత్సరంన్నర నుంచి డైలీ వ్లాగ్స్ అని చేస్తుంటే సంవత్సరం కింద మొదలుపెట్టిన పికిల్స్ సరే పికిల్స్ అంత ఫేమస్ అయినాయి. ఇంకా మీరు ఎవరన్నా పికిల్స్ ట్రై చేయకపోతే ట్రై చేయండి. www.palletturipachchalu.com. ట్రై చేసిన వాళ్ళు ఎలాగో రిపీటెడ్గా కస్టమర్లు ఆర్డర్ పెడతానే ఉన్నారు. ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా చూసి అది ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన సినిమా, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టోరీలోకి పట్టుకెళ్తున్నాడు. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఓకే, బెల్లం అన్నని కొంచెం బాగా చేశాడు. ఇప్పుడు ఇంత ముందు ఒక సినిమా వచ్చింది ఎలాంటిది, ఒకటి హర్రర్ మూవీ బెల్లం కొండ అన్నది. ఒక స్పీచ్ లాగా ఒకటి ఇచ్చాడు అనమాట, డైలాగ్ రావట్లేదు సినిమా పేరు. ఇంటర్వెల్ కి ముందు బాగుంది. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. ఇప్పుడే సినిమా అయింది. సినిమా ఎలా ఉందనేది ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను. ఈ మాల్కి మనం లాస్ట్ టైం కూడా వచ్చాం, అప్పుడు మాట్లాడుకున్నాం ఎంత పెద్దగా ఉందేంట్రా బాబు ఈ మాల్ అనుకున్నాం. GSM మాల్. మళ్ళీ దానికి వచ్చాం. అప్పుడు ఏ మూవీకి వచ్చాం మనం, అది అన్నది అన్న విజయ్ దేవరకొండ అన్న మూవీ మొన్న వచ్చింది కదా, ఆ సినిమాకి వచ్చాం. మళ్ళీ అదే మాల్కి వచ్చాం. చివరి వరకు ఉంటుంది మాల్. ఇక్కడ ఇన్ట్యూన్ అని చెప్పేసి ఏదో షాపింగ్ కనబడింది, ఏదో బట్టల షాప్ కనబడింది. బడ్జెట్లో ఉంటాయి అనిపిస్తుంది, చూద్దాం. మన అంచనా కరెక్ట్ అయింది. 499, 599, 299, 799 బడ్జెట్లోనే ఉన్నాయి. మా ఆఫియా దానికి ఒక 2 బట్టలు తీసుకున్నాను. ఇది బాగుంది గైస్. ఈ ఆఫర్ ఏదో బాగుంది. 30 days ప్రామిస్ ఎక్స్చేంజ్ ఆర్ గెట్ టు ఫుల్ రీఫండ్ విత్ ఇన్ 30 days అంట. బాగుంది. మూవీ నుంచి డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చాం. ఈ రోజుతో లాస్ట్ అనుకున్నాను, కానీ రేపు మార్నింగ్ కూడా మళ్ళీ ఇవి ఇంజెక్షన్లు ఎక్కించాలంట. ఇప్పుడు ఒక 4
రేపు 4, రేపు పొద్దున్న తీసేద్దామన్నారు దీనివల్ల చాలా ఇరిటేషన్ అయిపోతుంది. ఇప్పుడే సెలైన్ పెట్టారు గైస్. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాము. రేపు మార్నింగ్ కూడా ఇంజక్షన్లు పెట్టేసి తీసేద్దామన్నారు. సినిమా గురించి ఒక్క 2 నిమిషాలు మాట్లాడదాం. ఎలా అనిపించిందిరా నీకు సినిమా? నాకు ఫస్ట్ ఏమో కామెడీతో అలా తీసుకెళ్ళాడు, థ్రిల్లర్లోకి వెళ్ళాడు. థ్రిల్లర్ బాగుంది అనుకునేసరికి క్లైమాక్స్ పడేసి అలా అనిపించింది. సినిమా పడేసినట్టు అనిపించిందా? క్లైమాక్స్ ఇంకొంచెం బాగుంటే, అంటే నార్మల్గా దెయ్యాల సినిమాలు క్లైమాక్స్లు ఎలా ఉంటాయి అంటే అదే పూజలు ఇలాంటి వాటిని ఎక్కువ యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ దెయ్యంతోనే ఫైట్, మనిషి డైరెక్ట్ మనిషే దెయ్యంతో. ఇంకా సినిమా అంతా చెప్పాయి అంటే అన్నీ కరెక్ట్గానే చెప్పాడు. కానీ నాకు క్లైమాక్స్ కూడా నచ్చింది. కొత్త క్లైమాక్స్, రొటీన్ క్లైమాక్స్ కాదు. అయితే చివరిలోకి వెళ్ళేసరికి మళ్ళీ పార్ట్ 2 కోసం కూడా ఒక చిన్న లూప్ పాయింట్ వదులుతారు మనకి. మెయిన్ మన బెల్లంకొండ అన్నది యాక్టింగ్ అయితే అదిరిపోయింది. చాలా ఒక డైలాగ్ చెప్తాడు, అలా టప్ప డైలాగ్ కాదు, ఏదో నార్మల్ మనం మాట్లాడుకునే భాష కాదు. పూర్వం ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళు మాట్లాడేవారు చూడండి, ఒక డైలాగు ఆ టైప్ డైలాగ్ చెప్తాడు మాయా. ఒక్క తిప్పకుండా అసలు తోపు. పెద్ద పెద్ద హీరోలు చెప్పలేరు అలాంటి. నాకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్ అన్న అలాంటి వాళ్ళు చెప్పగలరు, కానీ నార్మల్ యాక్టర్లు ఎవరు చెప్పలేరు. బేభత్సంగా చెప్పాడు డైలాగు. అలాగే అనుపమ యాక్టింగ్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్లో ఎవరా కామెడీ హైపరాది యాక్టింగ్ చాలా స్టార్టింగ్ మొత్తం హైపరాదియే తీసుకెళ్ళి కామెడీ బాగుంది. చిన్న అసలు మన స్టోరీ ఎక్కడ కూడా ప్రిడిక్ట్ చేయలేం. స్టోరీ టేకింగ్ చాలా బాగుంది. మనం ఒకటి అనుకుంటాం కానీ అది అక్కడ జరగదు. ఇప్పుడు ఇది జరుగుద్ది, ఇంకేముంది, ఇంకా ఇది మారిపోతాడు, దెయ్యాన్ని మార్పిచ్చేస్తాడు, ఏదో అయిపోద్ది అనుకుంటాం. ట్విస్ట్ కొంచెం ఒక రకంగా మంచి ట్విస్ట్. చాలా రోజుల తర్వాత ఒక హర్రర్ మూవీ థియేటర్ లో చూసాం. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. చాలా థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అసలు హర్రర్ మూవీస్ అంటే ఇంత ముందు రాఘవ లారెన్స్, కాంచన, ఎందుకంటే ఇంట్లో చూడొచ్చు కానీ ఆ 3 గంటలు మనం తలుపులు వేసుకుని టీవీ పెట్టుకుని చూడం. థియేటర్లు అంటే డబ్బులు కట్టాం కాబట్టి చూస్తాము. ఇంటి దగ్గర అయితే అలాంటివి చూడం. మ్యూజిక్ కూడా బాగుంది. కొన్ని చోట్ల భయం వేసింది. సెకండ్ హాఫ్ లో అంత భయం అనిపించదు కానీ కొత్తగా ఉంది సినిమా. అయితే రోల్ వేసారో ఈ దెయ్యం రోలు అమ్మ భలే చేశాడు. శాండీ మాస్టరా? అదే పేర్లు చదివేటప్పుడు చదివాను నేను, శాండీ మాస్టర్ అని వచ్చింది. అసలు చాలా బాగా చేశాడు. ఇలా నడుచుకుంటూ యాక్టింగ్ అదిరిపోయింది. ఆ ఒక్క సీన్ దగ్గర భయపడ్డా నేను. మళ్ళీ ఎవరు తనకల్ల బర్నీ క్యారెక్టర్ అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. హర్రర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు, మంచి అడ్వెంచర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఉంటే పక్కా ఈ సినిమాని అయితే చూడండి, నచ్చుద్ది మీకు. మా అమ్మకి హర్రర్ మూవీస్ ఇష్టం, వాళ్ళకి నచ్చుద్ది అనమాట. హర్రర్ మూవీస్ ఇంట్లో దెయ్యం సినిమా పెట్టరా ఎప్పుడు దెయ్యం సినిమా ఉందా అని అడుగుద్ది. అలాంటి వాళ్ళకి నచ్చుద్ది. మాకు కూడా సినిమా నచ్చుద్ది. ఇంకా రేపు పొద్దున్న వెళ్ళి రేపు ఒక్క సిట్టింగ్ ఉంది, వేయించేసి ఇది తీపిచ్చాలి. సిట్టింగ్లు కూడా అంటారేంటి, ఏదోలే తీపిచ్చాలి. ప్రస్తుతానికైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.